ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. బులెటిన్లో ఇక డీటెయిల్స్ చూద్దాం. శ్రీరాముడు నడయాడిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి సిద్ధమైపోయింది. శ్రీరామనవమి సందర్భంగా మిథిల కళ్యాణ మండపంలో శ్రీరాముడి కళ్యాణం వైభవంగా జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇంకా ఉందిగా. శ్రీరాముడు నడయాడిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి సిద్ధమైపోయింది. శ్రీరామనవమి సందర్భంగా మిథిల కళ్యాణ మండపంలో శ్రీరాముడి కళ్యాణం వైభవంగా జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. దేవాలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో నిధులు మంజూరు చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మొదటి దశలో 351 కోట్లతో చేపట్టే పనులకు తెలంగాణ సీఎం శంకుస్థాపన చేశారని అన్నారు. మొత్తం 586 కోట్లతో రామాలయంతో పాటు భద్రాచల పట్టణాభివృద్ధిని 3 దశల్లో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. సీఎంకు ప్రజల తరపున ఘనంగా స్వాగతం పలుకుతామని చెప్పారు.